ఒక 16 సంవత్సరాల తర్వాత మీరు తమిళనాడులో సినిమా చేస్తున్నారు. అవునవును. కూలీ అనే సినిమా. అవునవును. 16 years గ్యాప్ వచ్చింది. అవునవును. తమిళనాడులో. అవును. ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్, అలాగే వరల్డ్ సూపర్ స్టార్ అండి. యువ సామ్రాట్ అవును. నాగార్జున గారితో అలా అగ్ర హీరో అందరితో కలిసి పనిచేస్తున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? అయ్యో, ఇది ఒక బ్లెస్సింగ్ అనే అనుకుంటాను. నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో ఒక మీటింగ్ ఛాన్స్ దొరికితేనే అక్కడ ఇక్కడ మీటింగ్ ఛాన్స్ 1 hour 2 hours స్పెండ్ చేశాను. నేను చాలాసారి స్పెండ్ చేశాను. ఆ టైంలో అన్నీ అంత ఫీల్ అయ్యాను. నేను మాట్లాడేది నేను అడుగుతూనే ఉంటాను, ఏమో ఆయన్ని డిస్టర్బ్ అవుతానా అని, బట్ ఏమో అడుగుతూ ఉంటాను. బట్ ఎంత ఇది దొరికింది, ఒక 5 days నాకు దొరికారు. ఆయన పక్క కూర్చొని మాట్లాడేది అంత మాట్లాడాము. తర్వాత చెప్తారు, నేనెవరో ఎక్కువ మాట్లాడానా సార్, నేను ఎక్కువ అడిగానా నాకు అనిపిస్తుంది. ఏమేమో అడుగుతూ ఉంటాను, మీకు డిస్టర్బ్ అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటాను. బట్ అది ఒక బ్లెస్సింగే అంతే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఆయన ఒక నాకు రిషబ్ శెట్టి చెప్తాను నా గురించి, ద్రోణాచార్య, నేను ఏకలవ్య అని. నేను చెప్తాను రియల్గా, నేను ఏకలవ్య, మన రజనీ సార్ గారు ద్రోణాచార్య లాగా. నాకు అంత ఫాలో అవుతాను నేను ఆయన్ని. అంటే ఆయన చెప్పే విచారము, ఆయన చెప్పే ఒక్కొక్క డైలాగ్సు, ఆయన ఉండే లైఫ్ స్టైలు, అది నాకు అమేజింగ్ అనిపిస్తుంది. అది కొంచెం ఒక 10% అడాప్ట్ చేసుకుంటేనే మనం ఇలా అయిపోతాము. బాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, జరిగేది జరగబాదు బాబా కదా. అలా చాలా నేర్చుకోవచ్చండి. భవిష్యత్తులో ఇలాగ అగ్ర హీరోలు అందరితో కలిసి నటిస్తారా? అవకాశం వస్తే అగ్ర హీరోలు అందరితో కలిసి నటిస్తారా? అది చూస్తాం. ఇట్ డిపెండింగ్ అపాన్ యాక్చువల్లీ ఎలాంటి ఇది క్యారెక్టర్ వస్తుంది, అదన్నీ ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. తెలుగులో గతంలో మీరు కన్యాదానం ఇలా చేశారు శ్రీకాంత్ గారితో వెళ్తూ. ఇప్పుడు కూడా అలా అవకాశం వస్తే తెలుగులో చేస్తారు? లేదు, వస్తూ ఉంటుంది. అదే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. నేను ఫ్రీగా ఉండాలి, ఏదో ఒక ఇలాంటి ఫిలంలో ఉంటే నేను బిజీ అయిపోతాను, లేదంటే వేరే యాక్టింగ్ ఫిలం ఉంటే క్లాష్ అవుతుంది, అందుకని కొంచెం అవాయిడ్ చేస్తాను. బట్ యూజువలీ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆఫర్స్. నేను వింటూనే ఉంటాను స్టోరీస్. మినిమం 1 monthలో ఒక 2 stories అలా వింటాను.